యాక్చువల్లీ ఒక 2-3 డేస్ బ్యాక్ కిష్టాపురం అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఊరు అనమాట, అది విలేజ్. అక్కడ కత్రం ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ గురించి మనం ఒక స్టోరీని కవర్ చేస్తున్నాం. ఆయన చాలా చిన్న ఏజ్లోనే శ్రీకాంత్ రెడ్డి అని ఆయన ఆ ఫౌండేషన్ని స్థాపించి తన ఊరికే కాదు చుట్టుపక్కల అనేక విలేజెస్కి సర్వీస్ చేస్తున్నారు. అది హెల్త్ ఇష్యూస్లో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళకి ఏదైనా అవసరం అయితే అందులో కావచ్చు. అయితే ఆ షూట్ చేసిన రోజు ఆయన అక్కడ అవైలబుల్ లేరు, అసలు ఆయన ఉండరు అనమాట, ఇక్కడ ఆయన ఎన్ఆర్ఐ. సరే, ఆ రోజు షూట్లో మాట్లాడుతూ మధ్యలో ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగాము, బట్ ఆయన ఇష్టపడలేదు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. వద్దండి, నేను చేసే సర్వీసు జనాలకు వెళ్తే చాలు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, అది పబ్లిసిటీ నాకు అవసరం లేదు అన్నారు ఆయన. బట్ నాకు ఆయనతో మాట్లాడకపోతే ఆ చేసినటువంటి స్టోరీకి పరిపూర్ణత రాదు అనిపించింది. దానికోసమే 2-3 టైమ్స్ రిపీటెడ్గా రిక్వెస్ట్ చేశాము. ఆ స్టోరీ ఇంకా ప్లే చేయలేదు, మేము అలానే ఉండింది. ఆ న్యూస్ కవర్ చేసుకొచ్చాం కానీ అలాగే ఉండిపోయింది. సో మీరు మాట్లాడి మీరు ఇంటర్వ్యూ ఇస్తేనే దానికి ఫుల్ఫిల్ అయినట్టు అవుతుంది సార్, రండి మాట్లాడండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాం. చేసినందుకు ఆఫ్టర్ 4 డేస్ ఈరోజు ఆయన ఒప్పుకున్నారు లైవ్ కాల్లో. ఎందుకంటే యూఎస్లో ఉంటారు కాబట్టి లైవ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్. చిన్న ఏజ్లోనే ఎంతో సర్వీస్ చేస్తూ ఏమీ ఆశించకుండా చేస్తున్నటువంటి ఈ సర్వీస్ ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మొత్తానికి ఎట్టకేలకు థ్యాంక్ యూ. నేను కూడా బాగున్నాను. 4-5 డేస్ తర్వాత అయినా మొత్తానికి మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. బాగా అనిపించిందండి. మీ ఊర్లో వాళ్ళు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కానీ ఎంత బాగా చెప్తున్నారో మీ గురించి. నిజంగా ఇవి కదా బ్లెస్సింగ్స్ అంటే అనిపించింది. ట్రూ అండి. అసలు ఎందుకు వచ్చింది మీకు అలాంటి ఆలోచన, ఇలాంటి సర్వీస్ చేయాలి ఇంత చిన్న ఏజ్లో? మీకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? అసలు ఎందుకు సర్వీస్ చేయాలనిపించింది? మీ ఒక్క ఊరికి కాకుండా చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి ఎందుకు చేస్తున్నారు? అసలు కత్రం ఆరోగ్య సేవ నిర్వహిస్తున్నామండి. చేయడానికి ముఖ్య ఉద్దేశం, నేను మధ్య తరగతి కుటుంబంలోంచి పుట్టి చిన్నప్పుడు చాలా అండి ఓకేనా, చదువుకోవడానికి అయితేనేంటి లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలకి చాలా ఇబ్బంది పడి ఎలానో ఒక బీటెక్ కంప్లీట్ చేసి యుఎస్కి రావడం జరిగింది. యుఎస్కి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల అంతో ఇంతో ఆర్థికంగా స్థిరపడ్డారు. సో స్థిరపడిన తర్వాత మన ఊరికి ఏదైనా చేయాలి, అది ఏం చేయాలి అని అనుకునే ప్రాసెస్ లో నేను ఇక్కడ యుఎస్ లో చూసింది, ఇండియాలో నాకు బాగా మనం అంటే బ్యాక్లాగ్ కనిపించింది అయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, సో ఈ ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ మనం అది కాన్సన్ట్రేట్ చేద్దాం. కత్రం ఆరోగ్య సేవ అని హెల్త్, కత్రం విద్యా చరిత్ర అని చెప్పేసి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం మనం. కత్రం అంటే మీ సర్నేమా అండి? అవునండి, ఆ ఇంటి పేరు. అవును. నేను ఏదైతే చూసానో అసలు పెరిగిన విధానం కానీ, ఇప్పుడు పుట్టింది పల్లెటూరు అండి, ఆ వాతావరణంలో చదువు కన్నా అండి ఓకే మన చుట్టూ పరిస్థితులే జీవితాన్ని నేర్పాయి. ఇప్పుడు మనకు అంటారు కదా, పాఠాలు చదువుకున్న దానికన్నా నేర్చుకున్న దానికన్నా చూసిన పరిస్థితులు ఎక్కువ పాఠాలు నేర్పించాయండి. చాలా మమ్మీ కూడా చాలా ఇబ్బంది పడి కష్టాలు పడి మిమ్మల్ని చదివించారు చిన్నప్పటి నుంచి అని అంటున్నారండి అని ఆ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. నాకు చాలా బాగా అనిపించిందండి. మదర్ని కూడా మీతో పాటే ఉంచేసుకున్నారంట కదా, ఇప్పుడు అక్కడే ఉంటారంట కదా మీతో పాటే? మదర్ 6 months ఇక్కడ ఉంటారు, 6 months ఇండియాలో ఉంటారండి. మమ్మీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్పదగిలింది ఒకటే అండి ఓకేనా. సో నేను ఈ రోజు ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉండటానికి ముఖ్య కారణం 100% కాదని అంతకంటే ఎక్కువ తను పడిన కష్టం అయితేనేంటి, పిల్లలకి ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నాం, చదువు పరంగా ఎట్టి పరిస్థితుల్లో వెనక అడుగు వేయొద్దు అని చెప్పేసి బయట అప్పు తీసుకొచ్చైనా కానీ చదివించారండి ఓకేనా. సో చదివించటమే కాకుండా సో మేము చిన్నప్పుడు పాలు అమ్మేదండి ఓకేనా. సో పాలు అమ్మి మరి మమ్మీ అసలు చాలా కష్టపడింది, ఇంకా చాలా కష్టపడి మాతో పాటు మేము విజయవాడలో చదివినప్పుడు విజయవాడ రావటం కానీ, మళ్ళీ బీటెక్ అని హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళటం కానీ ఎప్పుడు మాతోనే ఉండి చదువు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ చూపించకుండా మమ్మల్ని కనీసం చదివిపిస్తే ఏదన్నా ప్రయోజకులు అవుతారని చెప్పి చదువు మీద బాగా దృష్టి పెట్టిందండి. సో తను లేకపోతే మేము ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదండి. మీరు కూడా ట్యూషన్స్ చెప్పేవాళ్ళంట, నాకు అది చెప్తుంటే వింటుంటే చాలా బాగా అనిపించిందండి. ట్యూషన్స్ చెప్పి తిరిగి మీరు ఇంటికి వచ్చేసరికి midnight 1-2 అయిపోయేదంట. అంటే బీటెక్ చదివేటప్పుడు ఇట్లా అంటే ఏదైనా మనకి పాకెట్ మనీ లెక్క కావాల్సి వచ్చి ఇంట్లో అడిగితే ఇబ్బంది ఉంటుంది, ఇంట్లో అడగటం ఎందుకు అని చెప్పేసి హోమ్ ట్యూషన్స్ చెప్పేదండి. అంటే సో మార్నింగ్ 5 o'clock లేచి ఆ స్టూడెంట్స్ ఇంటికే వెళ్ళి వాళ్ళకి స్టూడెంట్స్ చెప్పేది. అవునండి, వాళ్ళ ఇంటికే వెళ్ళి ట్యూషన్ చెప్పేది. సో అలా ఏదో ఒకటి మనకి పాకెట్ మనీ లెక్క వస్తుంది, సో చదువుకి లేకపోతే వెళ్ళటానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో
అలా చెప్పడం జరిగింది. మీరు చేస్తున్న సర్వీస్ కాదు, ఫస్ట్ మీరు ఏ రకంగా గ్రో అవుతూ ఇక్కడ దాకా వచ్చారో అది కూడా పెద్ద ఇన్స్పిరేషన్ తెలుసా. అసలు ఏమీ ఆశించకుండా ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నారు. ఏంటి అలా ఎంతకాలం కంటిన్యూ చేస్తారు? అక్కడ మీ వాళ్ళు ఎవరో చెప్తున్నారు, శ్రీకాంత్ గారు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ సర్వీస్ కంటిన్యూ చేస్తాను అని అన్నారమ్మా అని చెప్తున్నారు. నేను దీని గురించి అయితే ఒకటి చెప్తానండి. నేను సంపాదించే ప్రతి రూపాయిలో 80 పైసలు ఎట్టి పరిస్థితుల్లో సమాజానికే ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యానండి. ఓకే, జనరల్ గా 80 పైసలు ఉంచుకొని 20 పైసలు ఖర్చు పెడతామంటారు. మీరు రివర్స్ లో 20 పైసలు మీకు ఉంచుకొని 80 పైసలు సొసైటీకి ఖర్చు పెడతా అంటున్నారు. అసలు మీరు నేను ఇందాక చెప్పానండి, నార్మల్ పర్సన్స్కే కాదు, మొత్తం ఈ వీడియో ఎవరు చూస్తారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషనే మీరు. తప్పకుండా అండి. అంటే బేసికలీ మనం వింటూ ఉంటామండి. ఒక మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత, కనీసం 5%, 10% దానో లేకపోతే ఏదన్నా సర్వీస్ యాక్టివిటీస్ యూజ్ చేయాలని చెప్తారు. బట్ నా దృష్టిలో ఇది ఒక్కటే అండి, ఒకటేసారి జీవితం. సంపాదించాలండి, మనం కష్టపడాలి, మాక్సిమం ఎంత కుదురుతుందో సంపాదించాలి. ఆ సంపాదించిన దాంట్లో మెజారిటీ ఆఫ్ ద మనీ అది మళ్ళీ సొసైటీకే పంచాలనేది నా దృక్పథం అండి. మీరు రియల్ శ్రీమంతుడండి. ఆ మూవీ చూసారో లేదో తెలియదు నాకు. మీరు హీరో చెప్తాడు, సంపాదించిందంతా దాచేసుకోకూడదు, ఎంతో కొంత తిరిగి ఊరికి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతామని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అది మూవీ శ్రీమంతుడు, మీరు రియల్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ అండి. ఎంతమందికి అలా సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉంటుందండి? ఉండదు కదా. అందులోని మీరు ఎంచుకున్న 2 రంగాలు కూడా ముఖ్యమైనవి. ఒకటి ఆరోగ్యం, ఇంకొకటి విద్య. 2 చాలా ముఖ్యమైన వాటిని ఎంచుకున్నారు మీరు. విద్యలో మీరు చూసే ఉంటారండి, ప్రెసెంట్ మనం ఓన్లీ ఐఐటీస్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ సీట్ వచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, చదవటానికి ఇబ్బంది పడి ఆగిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ వరకు మనం ఇప్పుడు ప్రెసెంట్ చదివిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోదాడలో ఒక స్కూల్ ఏదన్నా మనం ప్లాన్ చేయాలి అట్లీస్ట్. ఓకే, సో దాన్ని వర్కౌట్ చేస్తున్నామండి. ఇంకా ఎలా చేయాలి ఏంటనేది ఇంకా మేము 100% ఆ గైడ్లైన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవుతే కనుక కనీసం మనం ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు లేదంటే 10th క్లాస్ వరకు ఏదన్నా ఒక బేస్ పెట్టుకొని చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ మా ఎయిమ్ అండి. మంచి ఆలోచన అండి, చెయ్యండి ఖచ్చితంగా. ఆ స్కూల్ పెట్టి ఏంటంటే ఫుల్గా ఎవరైతే బాగా చదువుతారో, వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో అలాంటి వాళ్ళకి చెయ్యండి. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే కదా. అవును, మెయిన్ అదే అండి, వాళ్ళ గురించే అండి. ఓకే, వాళ్ళ గురించే. అసలు ఫీజు అనేది లేకుండా దానికి ఒక ఎగ్జామ్ పెట్టో లేకపోతే ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక 6 months to 1 year లో మోస్ట్లీ అది కంప్లీట్ అవుతుందండి. ఖచ్చితంగా చేయాలి మీరు అది. తప్పకుండా అండి. తర్వాత నేను ఆ రోజు మాట్లాడానండి, నాకు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. వాళ్ళ అబ్బాయిని మీరు ఐఐటి చదివిస్తున్నారంట, ఢిల్లీలోనూ ఎక్కడో చెప్పారండి ఆయనకి. ఇప్పటికే మీరు 2,80,000 రూపాయలు ఫీజు పే చేశారంట. ఇంతవరకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, ఇప్పుడు దాకా ఇంతవరకు నా కొడుకు చదువుతాడని అనుకోలేదు. ఆ వచ్చిన రోజు సీట్ వచ్చిన రోజు ఎట్లా అనుకుంటే ఈ ఊర్లో ఎవరికో చెప్పాను, వాళ్ళ ద్వారా నాకు ఇలా వచ్చిందమ్మా, శ్రీకాంత్ రెడ్డి గారి ద్వారా వెళ్ళాను నేను. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నన్ను ఆయన కలవలేదు, నేను ఆయన కూడా చూడలేదు. సెకండ్ టైం డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం నేను కలవాలని అడిగాను, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశానమ్మా అని చెప్తున్నారు ఆయన. ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. కరెక్టే అండి, వాళ్ళది మోతే మండలం మా కోదాడ దగ్గర అండి. సో ఇలా తెలిసింది, పలానా ఒక పర్సన్ కి సీట్ వచ్చింది. తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, సంజీవ్ అని తన పేరు. తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్టూడెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. రైట్, అవును. చాలా ఇబ్బంది పడుతున్నారండి. నాకు సమాచారం వచ్చిన టైంకి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ స్కూల్ టీచర్స్ అయితేనేది వాళ్ళందరూ తలా ఒక 1,000-2,000 రూపాయలు వేసుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడే పరిస్థితి అంటే అండి, ఆ సంజీవ్ ఇప్పుడు ఊరికొచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఆ డొనేషన్ ఇస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి అండి. సో అలా తెలిసినప్పుడు సరే మనం ఏదైనా చేద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఈ మన కత్నం విద్యా చేయుత అండి. చుట్టుపక్కల విలేజర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ మీరు వాళ్ళందరికంటే చాలా చిన్నవాళ్ళు, కానీ అందరూ ఒక దేవుడు లెక్క కొలుస్తున్నారండి మిమ్మల్ని. అదేం లేదండి, నేను ఒకటే చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అండి. ఓకే, సో అందరికి ఒకటే నమ్ముతాను, ఓకే, కష్టం అందరు పడతారండి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కష్టపడతారు. కొంతమందికి మాత్రమే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. దేవుడు నాకు ఇలా చేయటానికి ఇచ్చాడనేది నేను అనుకుంటున్నానండి. ఓకే, సో పలానా శ్రీకాంత్కి ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వెళ్తుంది బయటికి, సమాజానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నాకు ఇది కల్పించాడనేది నా మెయిన్, అంటే నా ఫీలింగ్ అండి. ఇంకా ఏమున్నాయి మీ మైండ్లో, మీ మదిలో ఏం ఆలోచనలు ఉన్నాయి ఊరి కోసం, జనం కోసం? కొంచెం నాకు షేర్ చేయండి. నెక్స్ట్ ప్రెసెంట్ అయితే ఇదే అండి, మనకి ఎడ్యుకేషన్ అండ్ తర్వాత హెల్త్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యూచర్ అనుకునేది యూత్ ఎంపవర్మెంట్ అండి. ఓకేనా, సో మా చూస్తే
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 10th ఇంటర్ కంప్లీట్ చేసి యా వాళ్ళకి హైదరాబాద్ కానీ లేకపోతే వెళ్ళి ఏం చేయాలి, వర్క్ చేయాలి, ఎలా చేయాలి అనే ఆ గైడెన్స్ లేదండి. ఒక గైడెన్స్ లేకనే చాలా మంది, అంటే ఇక కొంతమంది తప్పకుండా చెడు అలవాటు పడి పక్కదారి పట్టినా కానీ కొంతమందికి నిజంగా మనం గైడెన్స్ ఇస్తే రైట్ మార్గంలో నడవటానికి రెడీగా ఉన్నారండి. ఓకే. సో వాళ్ళకి ఏదైనా కానీ మనం కొంచెం ఒక స్కిల్ నేర్పించి ప్రాపర్గా అండి, ఇప్పుడు గవర్నమెంట్ మీరు చూస్తే ఖచ్చితంగా స్కిల్ సెంటర్స్ పెడుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. అవును. గవర్నమెంట్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు మనం చేస్తే కొంచెం ఇన్ డెప్త్ గా చూసి చేస్తామండి. ఓకేనా, ఒక సిస్టమాటిక్ వేలో. ఎంతైనా గవర్నమెంట్ మనం తప్పు పట్టలేమండి, కాకపోతే ఆ విధానం అలా ఉంది. ఎంతమంది మనం కొంచెం చేయగలుగుతారు వాళ్ళు కూడా. అవును, వాళ్ళు కూడా చాలా మంది చేయలేవారు కదా. Yes. సో కనీసం ఇలా ఇప్పుడు నాలా ఇంకొంతమంది చేయేస్తే కొంతమంది పిల్లలైనా కానీ, సో ఆ యూత్ ని కొంచెం సిస్టమాటిక్ వేలో మనం గైడెన్స్ ఇచ్చి ఒక దారిలో పెడితే కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయని నా ఆలోచన అండి. గుడులు కూడా కట్టించారండి మీరు, నేను అవి కూడా చూశాను, చాలా బాగా అనిపించింది అసలు. అవునండి, ఫస్ట్ అనంతగిరి గుడి మా విలేజ్ పక్కనే అండి అది. అవును. సో నాకెందుకో అది గుట్ట మీద వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అంత ఈజీ కాదండి. ఏ గుడి అయినా కానీ నేల మీద కట్టడమే కష్టం. అవును కదా. అలాంటిది గుట్ట మీద కట్టడం అనేది మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ వరకు అసలు మెటీరియల్ తీసుకెళ్ళటం కానీ, సో అది చాలా ఖర్చుతో కూడుకుందండి. ఓకే. సో అందులో నాకు ఎక్కడైనా ఇట్లా గుట్ట మీద కట్టడం అనేది ఆ గుడి, ఇప్పుడు మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి వెళ్తే మనకి ఎలా అయితే ఆ కొండ ఎక్కిన తర్వాత మనకి ఆ ఫీలింగ్, డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందో, ఓకే. సో మా విలేజ్ పక్కనే, ఓకే సార్ వీళ్ళు కష్టపడుతున్నారు, సో వాళ్ళకి ఆ టైంలో ఆర్థిక ఇబ్బంది ఉంది, మనం ఎంతో కొంత కృషి చేస్తే అది ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 40 విలేజెస్ కదా మీరు ఇప్పుడు చేస్తున్నది. అవును, దీనికి ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉందని విన్నానండి, అక్కడ వాళ్ళు చెప్తున్నారు, నిజమేనా? దాని లోపల వాళ్ళు చెప్పారు ఆరోగ్యశ్రీ చెయ్యాలి అనే ఇంటెన్షన్ అండి. కాకపోతే నిజం చెప్పాలంటే అండి, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అదైతే నిజమండి, నిజం. అంత ఈజీ అయితే కాదు, బట్ నెక్స్ట్ అయితే అది కూడా ఉందండి. ఇంకొక వెహికల్, ఇంకొక 40 విలేజెస్ మీ ఆలోచన అంట కదా. అవును, ఇప్పటికి 40 గ్రామాలు కవర్ చేస్తున్నాము, ఇంకా కొన్ని గ్రామాలు చేయొచ్చు కదా, ఇంకొకటి ఉంటే అని ఆలోచిస్తున్నాడమ్మా అని చెప్పారు ఆ రోజు అక్కడ మీ గురించి. అవును, మోస్ట్లీ అది ఆలోచన అండి, బట్ స్టార్ట్ కూడా అవుతుందండి, తొందరలోనే స్టార్ట్ అవుతుంది అది. ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఏవో ఆలోచిస్తున్నారని అన్నారండి అక్కడ యూత్ కొంతమంది నాతో. అవునండి, రైట్. అవును, అంటే మనం లాస్ట్ 4 years నుంచి కత్రం క్రికెట్ లీగ్ అని చెప్పి చేస్తున్నామండి. కత్రం ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేసాము. ప్రీమియర్ లీగ్ అనేది క్రికెట్ నడుస్తుంది. మా ఎమ్మెల్యే గారు కూడా అడగటం జరిగింది, ఇలా ఉమెన్ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. లేడీస్ కి ఏదైనా మనం ఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, సో వాళ్ళకంటూ కొంచెం ఓకే. ఇప్పుడు ఎంతసేపటికి చదివే కాకుండా, అంటే నేను చిన్నప్పటి నుంచి గేమ్స్ లో కొంచెం బాగా యాక్టివ్ గా ఉండేవాడిని అండి. సో పిల్లల్ని అలా ఎంకరేజ్ చేస్తే బెటర్. ఈ కాలం యూత్ ని కొంచెం రైట్ వేలో మనం మోటివేట్ చేసి, కనీసం ఇదొక డీవియేషన్ అండి. ఓకే, ప్రాపర్ గా వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ ని పెంచుతుంది. కరెక్ట్, అది అందుకని చెప్పి. మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? నాకు ఇష్టమైన స్పోర్ట్ క్రికెట్ అండి. క్రికెటేనా? కానీ చిన్నప్పుడు ఆడాలి అని అనుకునే వాళ్ళ, ఆడలేకపోయిన పరిస్థితి ఉందా? 9th క్లాస్, నా 10th క్లాస్ తర్వాత నేను అడగడం జరిగిందండి మా మమ్మీని, నేను క్రికెట్ కోచింగ్కి వెళ్తాను, నన్ను హైదరాబాద్ పంపించమని. అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల పంపించలేదు, బట్ స్టిల్ నేను ఒకటే అనుకుంటానండి. ఓకేనా, సో ఆ రోజు మా మమ్మీ నన్ను పంపించుంటే నేను సక్సెస్ అవ్వకపోవచ్చు అండి. తప్పకుండా తను ఏదైతే ఎడ్యుకేషన్ ఫస్ట్ అనుకుందో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాను నా ఫీలింగ్ అండి. ఏమోలేండి, మీరు అన్నట్లు మంచి క్రికెటర్ అయ్యారనుకోండి, మీరు ఎవరికి అందుబాటులో ఉండేవాళ్ళు కాదేమో అసలు. డెస్టినీ ఇంకా అంతే, మనకి ఖచ్చితంగా అలా జరుగుతుంది అంతే. ఖచ్చితంగా ఆ రోజు అటు వెళ్లకుండా ఇటు పంపించడానికి రీజన్ అదే, ఇంకా రాత అండి, అంటే మనకి తలరాత అలా ఉంది. మీరు కోదాడలో ఉంటే మీ చుట్టుపక్కల జనాలు చేసుకున్న అదృష్టం ఏమోనండి. అలా ఏం లేదండి, మీరు హైదరాబాద్ లో ఉంటే బాగుండేది. బట్ స్టిల్ అండి, అంటే ఓన్లీ కోదాడ ప్రజలకు ఒక్కటే కాదండి, తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి అనేది యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అంకురార్పణ అనేది ఎక్కడో దగ్గర జరగాలి కదా, అది అక్కడ జరగాలి కదా. అవునండి, రైట్. అవును, నేను మిమ్మల్ని ప్రెజరైజ్ చేసింది, మిమ్మల్ని కంపెల్ చేసింది ఇంటర్వ్యూ కోసం ఈ రీజనే, తెలుసా మీకు ఆ విషయం? లేదండి, బట్ మీరు వెళ్ళి నాకు చెప్పడం జరిగింది, వెళ్ళి మీరు ఇట్లా మొత్తం షూట్ చేస్తున్నారని. పర్లేదు, నిరుపమ గారు వెళ్ళి షూట్ చేసి చూపిస్తే చాలు, నేను మాట్లాడటం దేనికి అన్న ఉద్దేశంలోనే నేను వద్దు అని చెప్పలేదు. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు మీ నోటితో చెప్తే, అంటే వేరే వాళ్ళు మీ వర్డ్స్ చెప్పడం వేరు, మీరు మీ వర్డ్స్ మీ నోటితో చెప్తే
అది వేరే ఉంటుంది కదండి. అందుకే మిమ్మల్ని అంతగా కంపేర్ చేసాం. మీరు ఇష్టం లేకపోయినా కూడా మొత్తానికైతే ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి. అదొక్కటే నేను చెప్పదలుచుకుంది. ఇన్స్పిరేషన్ అనేది ఒకరిని చూస్తేనే ఇంకొకరికి వస్తుందండి. చాలా బాగా అనిపించిందండి మీతో మాట్లాడుతుంటే కూడాను. నిజంగా నైస్ టాకింగ్ టు యూ. సరే, ఎనీహౌ మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈసారి మీరు వచ్చినప్పుడు వస్తాము. మీ ఊరిలో మీతో పాటు తిరుగుతూ విలేజ్లో ఇంటర్వ్యూ చేద్దాం. మీ జనం మధ్యలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మిమ్మల్ని మెచ్చిన జనం మధ్యలో. తప్పకుండా అండి, తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ చేయండి ఇలాగే. మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ అంతా ఆపద్దు, కంటిన్యూ చేయండి. ఓకే, తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.